తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు మాజీ ఎమ్మెల్యే రాజనోదర. సుప్రీంకోర్టు మీద నమ్మకం పెరిగిందన్నారు. సుప్రీం నియమించిన కమిటీ నిజాన్ని నిగ్గు తేల్చుతుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే లడ్డూ కల్తీ అయిపోయిందని చెప్పడం, దానిలో ఆవు కొవ్వు పంది కొవ్వు ఉందని చెప్పడం బాధాకరమైన విషయం. ఈ విషయానికి సంబంధించి ఆయన సిట్టు వేశారు. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఆయన వేసిన సిట్టును కాదని ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మీద నమ్మకం పెరిగింది, వాళ్ళు వేసిన కమిటీ మీద నమ్మకం పెరిగింది. నిజాలు నిగ్గు తేలుస్తారనేది, నిజంగా లడ్డూ కల్తీ అయ్యిందా లేదా అనేది. కల్తీ అయితే తేల్చుకుంటున్నాం, వద్దని చెప్పడం లేదు. మా బాధ అంతా ఒక్కటే, రాజ్యాంగబద్ధం ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళు ఏది చెప్తే ప్రజలకు అదే నమ్ముతారు. అదే నిజంగా వాళ్ళు వేసిన కమిటీ కూడా నిజంగా భావించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కమిటీ వేస్తే తప్పేమీ లేదు, కానీ జరిగిపోయిందని చెప్పడం సమంజసం కాదనేదే భక్తులు అందరికీ ఆవేదన, బాధ. దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని తీవ్రంగానే పరిగణించింది, అలా మాట్లాడకూడదని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వెంకటేశ్వర స్వామి పవిత్రతను చంద్రబాబు దెబ్బతీయాలని చూశారని ఫైర్ అయ్యారు. స్వతంత్ర దర్యాప్తు ద్వారా నిజాలు నిగ్గు తేలుతాయని అభిప్రాయపడ్డారు. సర్వంత న్యాయస్థానం ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి నీచమైన చర్య, మరి దేవదేవుడి యొక్క పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో కూడా రాజకీయం చేసి ఏదో నెయ్యిలో కల్తీ జరిగిందని మరి అబద్ధాలాడి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి ప్రయత్నం మీద చేశారో, ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారో దానికి అడ్డుకట్ట వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు మరి సిబిఐ సెంట్రల్ అధికారులను ఇద్దరు పెట్టి, సిబిఐ నేతృత్వంలో 2 సెంట్రల్ అధికారులు, 2 స్టేట్ అధికారులు, వారితో పాటు ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారి, 5 మందితో కమిటీని వేసి ఈ యొక్క కల్తీని నిగ్గుదేల్చాలన్నగా చెప్పడం మేము స్వాగతిస్తున్నాం. వ్యవహారం నడిపించారు. మరి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేస్తా అంటాడు. సిట్ నీ పరిధిలో ఉన్న అధికారులు వేస్తే ఏం ప్రయోజనం? ఈరోజు ఖచ్చితంగా నిగ్గు తేలుస్తారు, ఖచ్చితంగా నిగ్గు తేలుస్తారు. వెంకటేశ్వర స్వామి ఊరికే వదిలిపెట్టడం. అసలుకి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు రోషం ఉంటే ఈరోజే రాజీనామా చేయాలి తక్షణమే. కోర్టు గతంలో కోర్టులు మరి ఇటు తప్పు జరిగుండొచ్చు అన్నదానికే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఎంతోమంది అన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో కొనసాగేదానికి లేదు, తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేసి టెస్ట్ చేస్తే మరి ఏదైతే దర్యాప్తు జరిపితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తాను.